హాయ్ అండి. క్యారెట్స్ అంటే అస్సలు నచ్చిన వాళ్ళకి ఒక్కసారి ఈ క్యారెట్ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక 2-3 క్యారెట్స్ ఉంటే సరిపోతాయండి. ఈజీగా ఇంట్లోని స్వీట్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా క్యారెట్ని ఈ విధంగా తురిమేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిన దాంట్లోకే ఒక 2 స్పూన్ల వరకు చక్కెరను కూడా వేసేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కంటిన్యూస్గా మీడియం హీట్లో ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా పంచదార మొత్తం కరిగి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలనైతే వేసుకొని అందులోనే ఒక 4 టీ స్పూన్ల వరకు చక్కెరని అయితే వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అగరగర పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అగరగర పౌడర్ అన్నది ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని పాలు అన్నవి కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోండి. కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మీడియం హీట్లో ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా మొత్తం ఉడికి చిక్కబడుతుందండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మీకు నచ్చిన మౌల్స్లోనైతే వేసుకోండి. ఇలా నేను ప్లేట్లో అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చక్కగా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మీకు నచ్చినట్టు తినడమేనండి. చాలా బాగుంటుంది ఈ స్వీట్ అన్నది. ఒక్కసారి క్యారెట్స్ అంటే అస్సలు నచ్చని వాళ్ళకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇది ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసి వెళ్ళండి.